హలో ఎవరిబడి అందరికీ నమస్తే అండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి ఒంగోలు నుంచి అయితే ఒక రైతు అయితే వచ్చినాడు. చూసుకోవచ్చు బ్రీడ్ ఎట్లుందో చూసుకోవచ్చు. అంతే గేదె కూడా 8 నెలల ప్రెగ్నెంట్ ఉందండి. ఒంగోలుకి అయితే తీసుకున్నాం మనం 7 గేదెలు, మనకి ఒక బుల్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి అయితే అన్న మాటల్లో కూడా ఇందాం, ఒకసారి అయితే పూర్తిగా అయితే వీడియో కూడా చూసుకోవచ్చు. మనకి 20 లీటర్స్ మిల్క్ కెపాసిటీ అండి. మనకి 8 నెలల ప్రెగ్నెంట్ ఉంది. గేదె అయితే చాలా బాగుంది. మీరు బ్రీడ్ విషయానికి కానీ మనకి బాడీ విషయానికి కానీ అంతే మిల్కింగ్ లైన్ కూడా ఎట్లుందో కూడా మీరు చూసుకోవచ్చు. గుమా చూడండి, పెద్దదండి బాడీ సైజు. మనకి బ్రీడ్ కూడా మనకి ప్యూర్ ముర్రా ఉంది. చూసుకోవచ్చు మీరు ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. రింగ్ క్వాలిటీ కానీ గేదె కానీ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. అన్న అయితే ఒంగోలు నుంచి అయితే హర్యానాకి అయితే వచ్చినాడు. ఒకసారి అయితే డీటెయిల్గా అయితే అన్నతోనైతే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా అయిందని. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చినారు? ఒంగోలు, ప్రకాశం డిస్టిక్. ప్రకాశం డిస్టిక్, ఒంగోలు. ఏ ఊరు అన్న అక్కడ ఒంగోలులో? ఒంగోలు నుంచి ఒక 12 కిలోమీటర్లు అన్న. కొంజేడులో మన డైరీ ఫామ్ అన్న. కొనిజేటి. ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయన్న అక్కడ? అక్కడ 10 ఉన్నాయి అన్న. 10 గేదెలు ఉన్నాయి. ఎట్లుందన్న డైరీ? అసలు వర్కౌట్ అవుతుందా కావట్లేదా? ఎట్లా వర్కౌట్ అయ్యిద్ది అన్న, జాగ్రత్తగా చేసుకుంటే అయ్యిద్ది. ఎట్లా చేస్తున్నావు ఇప్పుడు? మీరు ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ? ఇప్పుడు అక్కడ 10 ఉన్నాయి అన్న. 10 గేదెలు ఉన్నాయి. మిల్క్ రేట్ ఎంత వరకు అమ్ముతున్నారు? మాకు అక్కడ 80, 90, 100 అన్న. చూసుకోవచ్చు. మనకి 80 నుంచి 90, 100 వరకు అమ్మితే డైరీ అనేది వర్కౌట్ అవుతుంది. మీకు 80 బిలో అమ్మితే కొద్దిగా డైరీ అనేది నష్టాల్లో ఉంటుంది. మీకు మెయింటెనెన్స్లు కూడా సరిగ్గా వెళ్ళవండి. చూసుకోవచ్చు. మీరు డైరీ పెట్టేటప్పుడు ముందు అయితే మీకు మిల్క్ మార్కెట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. మీరు ఎన్ని లీటర్ల వరకు అమ్ముతున్నారు అన్న ఇప్పుడు అక్కడ? మేము ఇప్పుడు రోజు మొత్తం మీద ఒక ఇది కూడా చూసుకోవచ్చు అండి. మనకి సెకండ్ లాక్టేషన్లో ఉంది. మంచి బ్రీడ్ ఉంది. మీకు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. హెవీ సైజుకి సంబంధించింది. ఇది కూడా మనకి 16 లీటర్స్ మిల్క్ కెపాసిటీ అండి. 16 to 18 లీటర్స్ మిల్క్ కెపాసిటీ చూసుకోవచ్చు. గేదె ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. మన క్వాలిటీ కూడా ఎంత మంచిగా ఉందో చూసుకోవచ్చు. డెలివరీ అయ్యి మనకి 2 రోజులు అవుతుందండి. ఆల్రెడీ మిల్క్ మనకి 9 లీటర్లు అయితే రెడీ అయినాయి. మనకి 2 రోజులు అవుతుంది. ఆ మిల్క్ 9 లీటర్లు రెడీ అయినాయి. మనకి 20 డేస్ లోపల అయితే మిల్క్ అయితే మొత్తం అయితే ఫుల్గా రెడీ అయితే చూసుకోవచ్చు. గేదె అయితే ఎంత పెద్ద సైజు ఉందో చూసుకోవచ్చు. మీకు నర్వస్ సిస్టమ్ కూడా ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఒకసారి మధ్య గ్యాప్ అంతే. రింగ్ క్వాలిటీ కూడా ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. మీకు గేదె అయితే మంచిగా ఉందండి. మనకి ప్యూర్ హర్యానా గేదెలు అండి. మనకి ఎవరికైనా హర్యానాలో ఇలాంటి గేదెలు కావాలంటే మన అయితే సంప్రదించవచ్చు. మంచి క్వాలిటీ గేదెలు అండి. మనం ఏది గేదె తీసుకున్నా కానీ మనకి సెకండ్ లాక్టేషన్లో ఉండే గేదెలు అయితే తీసుకుంటున్నాం. మంచి క్వాలిటీ అయితే తీసుకుంటున్నాం. చూసుకోవచ్చు గేదె ఎట్లుందో కూడా. మీరు వెనక లైన్ కూడా చూసుకోవచ్చు. కంఫర్ట్ ఫిట్టింగ్ అండి. మనకి అడ్డర్ కూడా మొత్తం కిందికి లేదు, అంతే ఫుల్ పైకి లేదు. మంచి కంఫర్ట్లో ఉంది. గేదె అయితే మంచి సైజులో ఉంది. చూడండి కింద టైల్ కానీ మీకు గేదె కొమ్ము కానీ బాడీ కానీ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. మీరు క్వాలిటీ విషయానికి అతిపెద్దదండి గేదె కూడా. సైజులో అయితే మీకు మంచి గేదె మంచి సైజులో ఉంది. చూసుకోవచ్చు. ఈ గేదె కూడా మంచి సైజులో ఉంది. ప్రెగ్నెంట్ 8.5 months. బ్రీడ్ కూడా చూడండి ఎట్లుందో కూడా మీకు చూసుకోవచ్చు అండి. ఇది కూడా అతిపెద్ద గేదె అండి. మనకి ఫుల్ సైజు ఉన్న గేదెలలో మనకి ఫుల్ సైజు అంతే ఫుల్ బ్రీడ్కి సంబంధించిన గేదె అండి. ఆల్రెడీ మిల్క్ అయితే తీసినారు. చూసుకోవచ్చు. ఇదైతే మనకి డెలివరీ అయ్యి మనకి 4-5 రోజులు అవుతుంది. మనకి 12 లీటర్లు అయితే రెడీ అయిపోయినాయి. చూసుకోవచ్చు మీరు గేదెకి. చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో కూడా చూసుకోవచ్చు. గేదె వచ్చేసి మనకి ఇది కూడా ఒంగోలుకి వెళ్తుంది. మనకి సెకండ్ లాక్టేషన్లో ఉంది. గేదె ఫుల్ టాప్ క్వాలిటీ అండి. మనకి ఏది లేదన్నా కానీ తక్కువ 16 లీటర్ల నుంచి మనకి 20 లీటర్ల మధ్యలో అయితే రావాలి. చూడాలి. మనకి మెయింటెనెన్స్ కూడా అట్లనే చేయాలండి. గేదె అయితే ఫుల్ సైజ్ అండి. చూసుకోవచ్చు. రుగ్దో ఒక రోజు మొత్తం మీద ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు అన్న అక్కడ డైరీలో? 85 నుంచి 90 దాకా అమ్ముతామన్న. రోజు మొత్తం మీద 85 నుంచి 90 లీటర్ల వరకు అమ్ముతున్నారు. అంటే అక్కడ ఇప్పుడు ఫస్ట్ లోకల్ గేదెలతో స్టార్ట్ చేసినారు. లోకల్ గేదెలతో స్టార్ట్ చేసాం మనం. లోకల్ గేదెలతో స్టార్ట్ చేసినారు. ఇప్పుడు డైరీ వేసినారు కొత్తగా పెద్దగా. డైరీ పెద్దది వేసినాం. ఎన్ని గేదెలకు వేసినారు? 40 గేదెలకు వేసాం అన్న. 40 గేదెలకి డైరీ వేసినారు. ఇప్పుడు మీరు హర్యానా వచ్చినారు. ఎన్ని గేదెలు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ 7 గేదెలు, ఒక బుల్లు కొన్నామన్న. 7 గేదెలు, ఒక బుల్ అయితే చూసుకోవచ్చు. బ్రీడ్ మనకి కొమ్ము కొని ఎంత దగ్గరకు ఉందో కూడా చూసుకోవచ్చు. బ్రీడ్ వచ్చేసి మనకి ప్యూర్ హర్యానాలో ఉంది. ఇది కూడా హర్యానా ముర్రా ఉంది. చూడండి ఇది కూడా మనకి సెకండ్ లాక్టేషన్లో ఉంది. ఇది కూడా డెలివరీ అయింది. మనకి ఇది కూడా 2 రోజులు అవుతుంది. మనకి మిల్క్ ఇది కూడా రెడీ అయిందండి. మనకి 9-10 లీటర్లు అయితే ఆల్రెడీ రెడీ అయింది. మనకి దీని కింద మొగదూడు ఉంది. చూసుకోవచ్చు. ఇది కూడా లెంత్ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. గేదె చాలా బాగుంది. రుబ్దో చూడండి మీరు. రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు. మీరు కింద అడ్డర్ క్వాలిటీ నర్వస్ సిస్టమ్ కూడా ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. ఒకసారి మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు అండి. ఆ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికన్నా కావాలంటే మనకి గేదెలు అయితే సంప్రదించవచ్చు.
మనకి గ్యారంటీ మీద కూడా 10 గేదెలు మీకు ఎవరికన్నా పాలు ఒక డేకి ఇన్ని లీటర్లు కావాలంటే గ్యారంటీ మీద కూడా అయితే ఇస్తున్నాం. మీకు ఎవరికన్నా గ్యారంటీ మీద కూడా కావాలంటే మన నెంబర్కి అయితే సంప్రదించవచ్చు అండి. ఇదైతే హర్యానా అండి. హర్యానాలో ఎవరికన్నా గేదెలు కావాలంటే సంప్రదించవచ్చు. చలో చూసుకోవచ్చు గేదె క్వాలిటీ ఎట్లా. ఇది కూడా చూసుకోవచ్చు. మనకి సెకండ్ నుంచి థర్డ్ లాక్టేషన్ ఉందండి. స్కిన్ టోన్ అయితే చాలా బాగుంది. చూసుకోవచ్చు గేదె అయితే చాలా బాగుంది. మీకు సైజులో ఉందండి. ఇది కూడా గేదె వచ్చేసి మీడియం కంటే ఎక్కువ ఉంది. బాడీలో మనకి మంచిగా ఉందండి. కింద నిప్పలు కూడా మనకి ఉప్పర్ ఫిట్టింగ్ చూసుకోవచ్చు. నిప్పలు కూడా ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. గేదె కూడా క్వాలిటీ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు అండి. మీరు క్వాలిటీలో అయితే మంచి తీసుకుంటున్నాం అండి. చూసి మరి తీసుకుంటున్నాం, చెక్ చేస్తున్నాం మంచిగా. మీకు ఇది కూడా వచ్చేసి మనకి 14 to 15 లీటర్స్ మిల్క్ కెపాసిటీ అండి. చూసుకోవచ్చు బ్రీడ్లో కానీ మీకు గేదె స్కిన్లో కానీ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. గేదెలు అయితే బాగున్నాయండి. మంచి గేదెలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎవరన్నా గేదెలు కావాలంటే సంప్రదించవచ్చు అండి. మంచి గేదెలు, పెద్ద గేదెలు తీసుకుంటున్నాం. మిల్కింగ్ లైన్కి సంబంధించిన గేదెలు అయితే తీసుకుంటున్నాం అండి. ఇప్పుడు డైరీ వచ్చేసి మనకి 80 నుంచి 90, 100 అమ్ముకుంటే సక్సెస్ అవుతుందా? ఓకే, మిగులుతున్నాయా డైరీలో? డైరీలో మిగులుతున్నాయి. చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? ఒంగోలు నుంచి ఇక్కడ హర్యానా దగ్గర సిరిసాకు వచ్చామన్నా. సిరిసాకు వచ్చినారు. ఇప్పుడు ఎన్ని గేదెలు? 7 గేదెలు. 7 గేదెలు, ఒక బుల్ తీసుకున్నాం. కొత్తగా డైరీ రంగంలోకి వచ్చేటోళ్ళు మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఈ టైంలో కాకుండా జూలై ఎండింగ్ నుంచి మీరు డిసెంబర్, జనవరి వరకు గేదెలు అయితే కొనుక్కోవచ్చు. రేట్లు అనేది కొద్దిగా రీజనబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే గేదె మీద మనకి ఒక 15,000 నుంచి 20,000 మధ్యలో అనేది ఎక్స్ట్రా ఉంటుంది. చూసుకోనండి. ఆ డైరీలో కొత్త వాళ్ళు రావచ్చా అన్న? లేదా రావచ్చా? జాగ్రత్తగా చేసుకుంటే రావచ్చు. మినిమం ఎంత రేట్ అమ్ముకుంటే డైరీలో కొత్త వాళ్ళు రావచ్చు? మినిమం 80కి తగ్గకుండా అమ్ముకుంటే మటుకు వాళ్ళు బాగుంటుంది. 80 రూపాయలు అమ్మితే 80 రూపాయలు అమ్మితే వర్కౌట్? 80 రూపాయలు అమ్మితే వర్కౌట్ అయ్యింది అన్న. 70, 75 అట్లా వర్కౌట్ కాదు. ఇప్పుడు మీరు ఒక గేదెకి ఎన్ని కిలోల వరకు దానా వేస్తాం? మేము ఒక గేదెకి అచ్చం నానేసే దానా అయితే 3 కిలోలు వేస్తామన్నా. 3 కిలోలు అట్లా వేస్తున్నాం. అదే డ్రై దానా అయితే, అంటే నానేయక ముందు అయితే? నానేయక ముందేనన్నా. నానేయక ముందు 3 కిలోలు వేస్తాము. ఒక పూటకి ఎత్తున్నా? ఒక పూటకి 3 కిలోలు. చూసుకోవచ్చు. అన్నోళ్ళు అయితే ఒక పూటకైతే 3 కిలోలు చొప్పున వేస్తున్నారు. మనకి ఒక గేదె ఎన్ని లీటర్లు ఎత్తున్నాయి అక్కడ మీకు? అక్కడ మాకు కొన్ని 6 ఇచ్చేవి ఉన్నాయి. చూసుకోవచ్చు. అన్న అయితే కొత్త వాళ్ళు కూడా డైరీలోకి రావచ్చు. కాకపోతే ఏంటంటే మిల్క్ రేట్ అనేది మనకి 80 రూపాయలు తగ్గకుండా అయితే అమ్ముకోవాలని చెప్తున్నాడు. 80 రూపాయల వరకు అయితే అమ్ముకుంటే మనకైతే డైరీ అనేది వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే మీ మార్కెటింగ్ అట్లా అక్కడ ఎంత ఉంది ఏందనేది చూసుకోండి. 80 రూపాయలకి కొంచెం పైన ఉన్నాయి. 90 రూపాయలు అమ్ముతున్నారు. సిటీలో 100 రూపాయలు అమ్ముతున్నారు. ఇంకా ఎక్స్ట్రా కూడా అమ్ముతున్నారు. రైతులు వచ్చేసి మనకు ఊళ్ళో వచ్చేసి మనకి 55 రూపాయల నుంచి 70, 60 అట్లా కూడా అమ్ముతున్నారు. మీకు 50 రూపాయలు, 55, 60, 65, 70 వరకు అయితే మీకు అయితే వర్కౌట్ కాదు. 70 పైన ఉంటే ఏదైనా కొంచెం మోస్ట్లీ కొద్దిగా అంత వర్కౌట్ అవుతుంది. కానీ మీకు 70 కింద ఉంటే మీకు అయితే డైరీ అనేది వర్కౌట్ కాదు. హర్యానా గేదెలు అయితే మీకు వర్కౌట్ కావు. ఇప్పుడైతే అన్న అయితే మనకి ఒంగోలు నుంచి వచ్చినాడు. మనకి 7 గేదెలను అయితే, ఒక బుల్ని అయితే కొన్నాడు. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం? మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఒక 2 మంత్స్లో వస్తామన్న. 2 మంత్స్లో వద్దాం. ఇప్పుడు లోనా అన్న లేకపోతే ఓన్ మీ డబ్బులతో తీసుకుంటాం? మా డబ్బులతోటే తీసుకుంటాం. మీ డబ్బులతోనే తీసుకుంటున్నారు. చూసుకోవచ్చు. అన్న వాళ్ళు అయితే ఓన్గా వాళ్ళ డబ్బులతోనే వాళ్ళ ఐడియా ప్రకారం అయితే చేసుకుంటున్నారు. మీరు ఒంగోలు సిటీలో అమ్ముతారా అన్న పాలు? ఎట్లా? సిటీలోనే అన్న. సిటీలో అమ్ముతారు. మీకు ఇప్పుడు 85 రూపాయలు కట్టిస్తున్నారు? 80 రూపాయలు? 80 ఇస్తారన్న. 80. చూసుకోవచ్చు అండి. క్వాలిటీ మనకి పెద్ద గేదె. మనకి చూడండి గేదె వచ్చేసి గేదె అయితే టాప్ క్వాలిటీలో ఉంది. అతిపెద్ద గేదె అండి. మనకి చూడండి మీరు కింద లైన్ కూడా ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. మీరు గేదె కూడా ఎట్లుందో చూసుకోవచ్చు అండి. పెద్దది చాలా చూసుకోవచ్చు. ఈ గేదె కూడా క్వాలిటీ చూడండి. రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు. మనకు మీడియం కంటే బాగుందండి. మీడియం మీద ఇంకా కొంచెం గేదె అనేది బాగుంది. లైన్ చూసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి 13 లీటర్లు, 14 లీటర్ల మిల్క్ కెపాసిటీ. అలా డెలివరీ అయ్యి 1 వీక్ అయింది. మనకి ఇక్కడ 12 లీటర్లు ఆల్రెడీ రెడీ అయింది. చూసుకోవచ్చు 1 వీక్లో మనకు. చూసుకోవచ్చు గేదె కూడా ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది. బాడీ చూడండి. మనకి ముందు బాడీ ఏ గేదె అయినా కానీ మనకి బక్కపలసగా లేదండి. మనకి మంచిగా ఉంది. ఆ స్కిన్ టోన్ కూడా మంచిగా ఉంది. చూసుకోవచ్చు మీరు. గేదె బాగుంది. క్వాలిటీ కూడా మీకు. ఇది కూడా సెకండ్ లాక్టేషన్లో ఉంది గేదె వచ్చేసి. దీని కింద అయితే మనకి ఫీమేల్ కాప్ ఉంది. చూసుకోవచ్చు మనకి కూడా. గేదె అయితే చాలా బాగుందండి. బాడీ చూడండి మీరు. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. మనకి ఒక నిప్పల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీకు ఎట్లున్నాయి కూడా.
ప్యూర్ లోకల్ గేదెలు తీసుకుంటున్నాం మనమైతే హర్యానాకు సంబంధించిన గేదెలు చూసుకోవచ్చు.